అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఇక్కడ మేము బెంగళూరు హైవే వెళ్ళే రూట్లో గుత్తికి వెళ్తున్నాం అనమాట చర్చ్కి. అయితే ఇక్కడ మా బ్రదర్ ఒక మంచి పాపులర్ ఒక ఫుడ్ స్టాల్ ఉంది, ట్రై చేయండి చాలా బాగుంటుందని చెప్పాడు. అయితే సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అయితే సూపర్ టేస్టీగా ఉంది. అసలు ఆ ప్లేస్ ఎంత బాగుందంటే ముందుగా మీకు చెప్పాల్సింది, ఆ ప్లేస్లో చాలా స్పేషియస్గా సరౌండింగ్స్ అంతా కూడా క్లీన్గా పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఇది ఒక మంచి పర్ఫెక్ట్ స్టాప్ అని చెప్పగలను. మీరు ఎప్పుడైనా లాంగ్ రోడ్ ట్రిప్ వేసినట్లయితే ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ యాంబియన్స్ అయితే అసలు ఆ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ రిలాక్స్ అయ్యి మంచిగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుండింది. ఫుడ్ లుక్స్ లైక్ అంటే ఫ్రెష్గా హాట్గా మంచి టేస్టీగా అథెంటిక్ ఫ్లేవర్ ఆంధ్ర ఫ్లేవర్స్ టైప్ అట్లా అనిపించింది నాకైతే. అసలు టేస్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు ఒక్కొక్క ముద్ద పెట్టుకోగానే ఎంత బాగా అనిపించిందంటే ఆ చెట్టు కింద చల్లని వాతావరణంలో ఒక ముద్ద మనం వైట్ రైస్ వేసుకొని పచ్చడి వేసుకొని తింటే నాకైతే అస్సలు అబ్బబ్బబ్బా అదొక అసలు వేరే లెవెల్ అనమాట. నేను చెప్పేది కాదు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం మీకు అనిపిస్తుంది. ఒక్కసారి తింటే అసలు ఇంకా మళ్ళీ అక్కడే తినాలనిపిస్తుంది. ఎవ్రీ వీక్ ఎవ్రీ డే ఉంటుంది, రెగ్యులర్గా 12 to 4 వరకు ఉంటుంది. అన్న పేరు శివ అనమాట. ఇక్కడ చూసారా భోజనం తయారీ అని చెప్పి ఇలా ఒక చెట్టు కింద ఒక మంచి ప్లేస్లో చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఆనెస్ట్గా చెప్పాలంటే అసలు ఈ క్వాలిటీ టేస్ట్ ఫుడ్ అయితే అన్లిమిటెడ్ అనమాట. మనం ఎంత తింటే అంత పెడతాడు అన్న. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయాలని చెప్తున్నా, రికమెండ్ చేస్తున్నా. ఎందుకంటే అంతా బాగుందన్నమాట. ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేస్తే చాలా మంచిది కదా. అంటే లైక్ చెప్పడం కాదు కానీ మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో తిన్నా కూడా ఎంత టేస్ట్ రాదేమో. అంటే ఇది హోమ్ మేడ్ స్టైల్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూసారా ఇది చికెన్ గ్రేవీ, చికెన్ కర్రీ, అలాగే గోకరకాయ కర్రీ, మజ్జిగ, అలాగే రోటి పచ్చడి, పప్పు, సాంబార్, అలాగే చికెన్ గ్రేవీ అనమాట ఇది. అలాగే పప్పు, పాపడ్, రైస్. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్స్ పెడతారంట ఈ బ్రదర్. అయితే వాళ్ళ వైఫ్ ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసి హోమ్ మేడ్గా ఇట్లా కార్లో వచ్చి పెట్టి చేస్తున్నాడు ఇక్కడ. ఈ థాట్ చాలా మంచిగా అనిపించింది నాకు. ఇలాంటి మంచి థాట్ తీసుకొచ్చి ఇక్కడ ఒక చెట్టు కింద ఇట్లా సర్వ్ చేయడం అనేది నాకు చాలా మంచిగా అనిపించింది. ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. If you like this food vlog, please like and comment and share. Subscribe to my Dana Raj vlog. See you in the next video. Bye bye. ఇక్కడ మా బ్రదర్ ఫుడ్ని టేస్ట్ చేసి నేను ఒకసారి చూసి చెప్తా అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట. అయితే ఫస్ట్ చికెన్ గ్రేవీ ఇలా కలుపుకొని చాలా బాగుంది, సూపర్ ఎమ్మీగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. చాలా బాగా నచ్చిందంట తనకి. అయితే మాకు కూడా మంచిగా అనిపించింది ఇక్కడ తినేసరికి. తర్వాత ఈవినింగ్ వచ్చే టైంలో చికెన్ పకోడా